హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కృష్ణప్రసాద్ తీసుకొని భూమి ఇంటికి వస్తుంది కదా. గగన్కి తెలియకుండా కృష్ణప్రసాద్ని పూల తొట్టి కాడ పండ పెడుతుంది కదా. ఇక భూమి డోర్ను పట్టుకొని కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు, ఏంటి డోర్ను పట్టుకొని ఏడాడుతున్నావేంటి, డోర్ క్లోజ్ చేయి అని ఈ విధంగా గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి టెన్షన్ పెడుతూ డోర్ క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే భూమి డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని కృష్ణప్రసాద్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గగన్ వర్క్ చేసుకుంటూ ఉండగా ఇక భూమి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారిని ఎలా లోపలికి తీసుకురావాలి, ఇప్పుడు గగన్ గారు చూస్తే పెద్ద గొడవ అవుతుంది, ఇప్పుడు ఎలా తీసుకురావాలి అనే విధంగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భూమి ఆలోచిస్తూ ఉండగా ఇక గగన్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు, ఏంటి తైతక్క ప్లేట్ ముందట పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నావు, ముందు తిను, టైం అవుతుంది అనే విధంగా గగన్ చెప్తూ ఉంటాడు. అబ్బే ఏం లేదండి తింటున్నాను అనే విధంగా భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి పదే పదే డోర్ని చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి తైతక్క పదే పదే ఆ డోర్ని చూస్తున్నావేంటి, తిన్నావు కదా పండుకోపో అనే విధంగా గగన్ చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమి తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక భూమి కృష్ణప్రసాద్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గగన్ వర్క్ అయిపోయాక తన రూమ్లోకి వెళ్ళినాక ఇక వెంటనే భూమి బయటికి వచ్చి కృష్ణప్రసాద్ కోసం చూస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ అడ లేకపోయేసరికి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ భూమి భోజనం చేస్తుండగా వెంటనే కృష్ణప్రసాద్ లేచి గేట్ కాడికి వెళ్తూ ఉంటాడు. అది గమనించి చెర్రీ, డాడీ ఏంటి డాడీ ఇక్కడ ఇలా ఉన్నారేంటి మీరు అని ఈ విధంగా అడగగానే కృష్ణప్రసాద్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు, నా కొడుకు నేను బ్రతికుండగానే నాకు పిండం పెట్టాడు, నన్ను బ్రతికుండగానే చంపేశాడు రావాడు అని ఈ విధంగా చెర్రీతో కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. డాడీ బాధపడకండి డాడీ, ఏదో అన్నయ్య బాధలో చేశాడులే అని ఈ విధంగా చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరు వచ్చి ఉంటారు. ఇక అపూర్వను చూసి ఇప్పుడు ఎలా లోపలికి తీసుకొని వెళ్ళాలి అని ఈ విధంగా చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బామ్మ ముందట కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. ఇంకా రాలేదు అని విధంగా బామ్మ చెప్పగానే ఇక తాగి ఎక్కడ తైతక్కలాడుతున్నాడో అని ఈ విధంగా అపూర్వ చెప్తూ ఉంటుంది. నీకు ఎప్పుడు ఇలానే మాటలు వస్తాయి అని విధంగా బామ్మ అంటూ ఉంటుంది. ఇక అపూర్వ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు, నాకు పిండం పెట్టారు రావాడు, నేను బ్రతికుండగానే నన్ను చంపేశారు రావాడు అని ఈ విధంగా కృష్ణప్రసాద్ బాధపడుకుంటూ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని అపూర్వ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది, ఏంటి పిండాలేంటి, నన్ను చంపారు అని ఈ విధంగా ఎందుకు అంటున్నారు అని కోపంగా అడుగుతూ ఉంటుంది. అదేం జరగలేదత్తయ్య అని విధంగా చెర్రీ చెప్పగానే అరే నువ్వు ఆపురా, జరిగిందేదో చెప్పండి అని ఈ విధంగా అపూర్వ అడగగానే ఇక చెర్రీ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఏంటి వాడు అంత పెద్ద పని చేశాడా, మా అన్నకు పిండం పెట్టాడా, ఇప్పుడు వాడో నేనో తేలాలి, ఇప్పుడు అందరి ముందట మాది కూడా గొడవ అయింది కదా అది కూడా తేలాలి అని ఈ విధంగా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ లోపలికి వెళ్ళి శోభచంద్రకు జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.